शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో కన్యారాశి జాతకులకు సంవత్సర గోచార ఫలితం ఎలా ఉందో తెలుసుకుందాం. సంవత్సర ఫలితాలను ప్రభావితం చేసేటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. ఈ గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అనంటే, ముఖ్యంగా గురువు జూన్ 1వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటకంలో ఉంటున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశించి 24/1/2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. అంటే గురువు ఈ 3 రాశులలో సంచారం చేస్తున్నాడు ఈ సంవత్సరం. ఇక శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు 5 డిసెంబర్ వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువు 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో సంచరిస్తూ తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితి కన్యా రాశి వారికి ముఖ్యంగా ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురువు దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు. దశమ స్థానము గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ కన్యారాశి వారికి చతుర్థ, సప్తమాధిపతి దశమంలో సంచారం అన్నమాట. ఇది కొంతవరకు కలిసి వచ్చేటువంటి అంశం. ఏకాదశ స్థానంలో గురు సంచారం బాగా యోగిస్తుంది. ద్వాదశ స్థానంలో శుభకార్యాల మూలకంగా ఖర్చు ఉంటుంది కనుక ఇండైరెక్ట్గా ద్వాదశం కూడాను యోగిస్తుంది. ఇక శని సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 6వ స్థానంలో అనుకూలం. కేతువు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా 4 గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి. ఈ సంచారం వలన ఓవరాల్గా మనం చూసినట్టయితే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో స్థిరత్వము ఉంటుంది ఈ సంవత్సరము. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చును. ఇక వ్యాపారంలో నూతన ఒప్పందాలకు శ్రీకారం చుడతారు. అంటే కొత్త వ్యాపారము చేయాలి అనేటువంటి మనస్తత్వం మీ లోపల బాగా డెవలప్ అవుతుంది ఈ సంవత్సరము. ఇక ఆదాయం పెరుగుతుంది. కుటుంబం లోపల భార్య, పిల్లలతో, కుటుంబ పెద్దలతో సౌఖ్యంగా ఉంటారు. దాంపత్య జీవితము అన్యోన్యంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది. ఒక జీవితము మీకు సుఖమయంగా ఈ సంవత్సరం జరుగుతుంది. పిల్లలను అభివృద్ధి పథంలో నిలపడానికై మీరు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళను ఒక మంచి స్థాయిలోకి తీసుకువస్తారు. ఆస్తి కొనుగోలు చేస్తారు. పూర్వము కొన్నటువంటి ఆస్తుల మూలకంగా లాభాలు రావడం ప్రారంభమవుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శారీరకంగా మీరు సంతృప్తిగా ఉంటారు. వర్క్ లోడ్ పెరిగినప్పటికీ మీకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఈ సంవత్సరం కనబడటలేదు. ప్రయాణాలు లాభిస్తాయి. స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు, చిన్ననాటి మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. రుణ విముక్తులవుతారు. అంటే పూర్వము మీరు మంచి పనుల కొరకు, కన్స్ట్రక్షన్స్ కొరకు కానివ్వండి, శుభకార్యాల విషయమై తీసుకున్నటువంటి రుణాలను ఈ సంవత్సరం మీరు చెల్లించేస్తారు. అంటే రీపే చేస్తారు. వాటి మూలకంగా విముక్తులవుతారు. శత్రువులపై విజయం కనబడుతుంది ఈ సంవత్సరము. ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితం. కోర్టు వ్యవహారాలు మీకు బాగా లాభిస్తాయి, అనుకూలిస్తాయి. మంచి ఫలితాలను పొందుతారు. ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కేసులు కూడాను మీకు ఈ సంవత్సరము మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. విద్యార్థులకు ముఖ్యంగా ఈ సంవత్సరం చాలా కలిసి వస్తుంది. మీ వైపు నుండి కొంత ప్రయత్నము, ఏకాగ్రతతో మీరు ప్రయత్నాలు చేసినట్టయితే చాలా సత్ఫలితాలను పొందుతారు. విద్యార్థులకు, చదువుకునేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సంవత్సరము. విదేశీ అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విద్యార్థులకు హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై
విదేశాలకు వెళ్ళడానికి చాలా అనుకూలమైనటువంటి సమయము. ఇక శని సప్తమ స్థానంలో ఉన్నాడు. తద్వారా ఏంటంటే కొంత క్రమశిక్షణ మీకు చాలా అవసరము. అంటే ప్రోగ్రాం వేసుకొని మీరు పనులు చేయడము చాలా ముఖ్యం. అంటే ఒక ప్రణాళికాబద్ధంగా మీరు పనులను చేపట్టినట్టయితే సత్ఫలితాలు ఉంటాయి. ధార్మికమైనటువంటి చింతన మీ లోపల డెవలప్ అవుతుంది. శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలకు హాజరవుతారు, పెట్టుబడులు లాభిస్తాయి, సామాజికంగా గౌరవం లభిస్తుంది. సమాజంలో మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితి లోపల చూస్తారు అందరూ కూడాను. గౌరవ మర్యాదలు లభిస్తాయి, కొత్త పరిచయాలు ఏర్పడతాయి, మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ సంవత్సరము. అయితే ఉద్యోగంలో కొంత మార్పు కనబడుతుంది. స్థిరత్వం ఒక పక్కన ఉన్నప్పటికీ ఆ ఉద్యోగంలోనే మార్పు అనంటే మీరు ఒక ప్రమోషన్ రూపకంగా కొత్త స్థాయి లోపల మీరు ఆ సంస్థలో ఉండేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబ పెద్దల యొక్క ఆశీస్సులు మీకు బాగా ఉన్నాయి ఈ సంవత్సరము. స్థిర నిర్ణయాలను తీసుకుంటారు. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ సంవత్సరము చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ఇకపోతే ఈ సంవత్సరము ఏ గ్రహాలు మీకు ప్రతికూలంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే శని, కేతువు. సప్తమ స్థానంలో శని, ద్వాదశ స్థానంలో కేతువు. కేతువు మూలకంగా కొన్ని ఇబ్బందులు, ఆలస్యము ఇలాంటివి ఉంటాయి. కాబట్టి కేతు ప్రీత్యర్థమై మీరు గణపతిని పూజించండి. విఘ్నేశ్వరుణ్ణి పూజించినట్టయితే మీకు తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తాడు. బుధవారం రోజున గణపతిని పూజించండి. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను చదువుకున్నట్టయితే ఆ కేతు యొక్క అనుగ్రహం లభిస్తుంది. కూరగాయల దానం ఇవ్వండి. కూరగాయల దానము ఇవ్వడం మూలకంగా మీకు చాలా సత్ఫలితాలు కలుగుతాయి. అన్నదానము వీలైతే చేయండి. మీ శక్తి కొలది ఒకరికి ఇద్దరికి అన్నదానం చేస్తున్నట్టయితే ఈ సంవత్సరము మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది. ఓవరాల్గా చూసినట్టయితే కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో చాలా మట్టుకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కొద్ది జాగ్రత్తతో, కొంత నియంత్రణతో, కొంత ఏకాగ్రతతో మీరు పనులు చేసినట్టయితే అన్ని రకాలుగా మీరు సంతోషకరమైనటువంటి ఫలితాలను పొందుతారు. 2026వ సంవత్సరంలో కన్యా రాశి జాతకులకు సంవత్సర గోచార ఫలితం ఎలా ఉందో తెలుసుకుందాం. సంవత్సర ఫలితాలను ప్రభావితం చేసేటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. ఈ గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అనంటే ముఖ్యంగా గురువు జూన్ 1వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 31 అక్టోబర్ 2026 వరకు కర్కాటకంలో ఉంటున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశించి 24/1/2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. అంటే గురువు ఈ 3 రాశులలో సంచారం చేస్తున్నాడు ఈ సంవత్సరం. ఇక శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు 5 డిసెంబర్ వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువు 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో సంచరిస్తూ తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితి కన్యా రాశి వారికి ముఖ్యంగా ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే గురువు దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు. దశమ స్థానము గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ కన్యా రాశి వారికి చతుర్థ, సప్తమాధిపతి దశమంలో సంచారం అన్నమాట. ఇది కొంతవరకు కలిసి వచ్చేటువంటి అంశం. ఏకాదశ స్థానంలో గురు సంచారం బాగా యోగిస్తుంది. ద్వాదశ స్థానంలో శుభకార్యాల మూలకంగా ఖర్చు ఉంటుంది కనుక ఇండైరెక్ట్గా ద్వాదశం కూడాను యోగిస్తుంది. ఇక శని సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 6వ స్థానంలో అనుకూలం, కేతువు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా 4 గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి.
ఈ సంచారం వలన ఓవరాల్గా మనం చూసినట్టయితే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో స్థిరత్వము ఉంటుంది ఈ సంవత్సరము. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చును. ఇక వ్యాపారంలో నూతన ఒప్పందాలకు శ్రీకారం చుడతారు. అంటే కొత్త వ్యాపారము చేయాలి అనేటువంటి మనస్తత్వం మీ లోపల బాగా డెవలప్ అవుతుంది ఈ సంవత్సరము. ఇక ఆదాయం పెరుగుతుంది. కుటుంబం లోపల భార్య పిల్లలతో కుటుంబ పెద్దలతో సౌఖ్యంగా ఉంటారు. దాంపత్య జీవితము అన్యోన్యంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది. ఒక జీవితము మీకు సుఖమయంగా ఈ సంవత్సరం జరుగుతుంది. పిల్లలను అభివృద్ధి పథంలో నిలపడానికై మీరు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళను ఒక మంచి స్థాయిలోకి తీసుకువస్తారు. ఆస్తి కొనుగోలు చేస్తారు. పూర్వము కొన్నటువంటి ఆస్తుల మూలకంగా లాభాలు రావడం ప్రారంభమవుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శారీరకంగా మీరు సంతృప్తిగా ఉంటారు. వర్క్ లోడ్ పెరిగినప్పటికీ మీకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఈ సంవత్సరం కనబడటలేదు. ప్రయాణాలు లాభిస్తాయి. స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు, చిన్ననాటి మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. రుణ విముక్తులవుతారు. అంటే పూర్వము మీరు మంచి పనుల కొరకు, కన్స్ట్రక్షన్స్ కొరకు కానివ్వండి, శుభకార్యాల విషయమై తీసుకున్నటువంటి రుణాలను ఈ సంవత్సరం మీరు చెల్లించేస్తారు. అంటే రీపే చేస్తారు. వాటి మూలకంగా విముక్తులవుతారు. శత్రువులపై విజయం కనబడుతుంది ఈ సంవత్సరము. ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితం. కోర్టు వ్యవహారాలు మీకు బాగా లాభిస్తాయి, అనుకూలిస్తాయి. మంచి ఫలితాలను పొందుతారు. ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కేసులు కూడాను మీకు ఈ సంవత్సరము మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. విద్యార్థులకు ముఖ్యంగా ఈ సంవత్సరం చాలా కలిసి వస్తుంది. మీ వైపు నుండి కొంత ప్రయత్నము, ఏకాగ్రతతో మీరు ప్రయత్నాలు చేసినట్టయితే చాలా సత్ఫలితాలను పొందుతారు. విద్యార్థులకు, చదువుకునేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సంవత్సరము. విదేశీ అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విద్యార్థులకు హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై విదేశాలకు వెళ్ళడానికి చాలా అనుకూలమైనటువంటి సమయము. ఇక శని సప్తమ స్థానంలో ఉన్నాడు. తద్వారా ఏంటంటే కొంత క్రమశిక్షణ మీకు చాలా అవసరము. అంటే ప్రోగ్రాం వేసుకొని మీరు పనులు చేయడము చాలా ముఖ్యం. అంటే ఒక ప్రణాళికాబద్ధంగా మీరు పనులను చేపట్టినట్టయితే సత్ఫలితాలు ఉంటాయి. ధార్మికమైనటువంటి చింతన మీ లోపల డెవలప్ అవుతుంది. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. పెట్టుబడులు లాభిస్తాయి. సామాజికంగా గౌరవం లభిస్తుంది. సమాజంలో మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితి లోపల చూస్తారు అందరూ కూడాను. గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ సంవత్సరము. అయితే ఉద్యోగంలో కొంత మార్పు కనబడుతుంది. స్థిరత్వం ఒక పక్కన ఉన్నప్పటికీ ఆ ఉద్యోగంలోనే మార్పు అనంటే మీరు ఒక ప్రమోషన్ రూపకంగా కొత్త స్థాయి లోపల మీరు ఆ సంస్థలో ఉండేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబ పెద్దల యొక్క ఆశీస్సులు మీకు బాగా ఉన్నాయి ఈ సంవత్సరము. స్థిర నిర్ణయాలను తీసుకుంటారు. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ సంవత్సరము చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ఇకపోతే ఈ సంవత్సరము ఏ గ్రహాలు మీకు ప్రతికూలంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే శని, కేతువు. సప్తమ స్థానంలో శని, ద్వాదశ స్థానంలో కేతువు. కేతువు మూలకంగా కొన్ని ఇబ్బందులు, ఆలస్యము ఇలాంటివి ఉంటాయి. కాబట్టి కేతు ప్రీత్యర్థమై మీరు గణపతిని పూజించండి. విఘ్నేశ్వరుణ్ణి పూజించినట్టయితే మీకు తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తాడు. బుధవారం రోజున గణపతిని పూజించండి. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను చదువుకున్నట్టయితే ఆ కేతు యొక్క అనుగ్రహం లభిస్తుంది. కూరగాయల దానం ఇవ్వండి. కూరగాయల దానము ఇవ్వడం మూలకంగా మీకు చాలా సత్ఫలితాలు కలుగుతాయి.
అన్నదానము వీలైతే చేయండి. మీ శక్తి కొలది ఒకరికి ఇద్దరికి అన్నదానం చేస్తున్నట్టయితే ఈ సంవత్సరము మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది. ఓవరాల్గా చూసినట్టయితే కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో చాలా మట్టుకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కొద్ది జాగ్రత్తతో, కొంత నియంత్రణతో, కొంత ఏకాగ్రతతో మీరు పనులు చేసినట్టయితే అన్ని రకాలుగా మీరు సంతోషకరమైనటువంటి ఫలితాలను ఈ 2026వ సంవత్సరంలో ముఖ్యంగా గురువు 3 రాశులలో సంచరిస్తున్నాడు. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించినట్టయితే రాశిత్రయ సంచారము కొంత అనుకూలతను ఇస్తుంది. అయినప్పటికీ రాశిత్రయ సంచారం మూలకంగా కొన్ని ఇబ్బందులు కూడాను ఒక పక్కన ఉంటాయి. కనుక గురు భగవానుణ్ణి మీరు పూజించడము మంచిది. అంటే గురు భగవానుడు అనంటే సద్గురువులను సేవించండి. ఈ సంవత్సరము ధార్మిక ప్రచారం లోపల ఎవరైతే వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడాను సమాజానికి, సంఘానికి, మనుష్యులకు అర్పణ చేస్తారో అలాంటి వాళ్లను మీరు సేవించడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా తల్లిదండ్రులను మీరు సేవించండి. ఈ 2026వ సంవత్సరంలో ఎవరైతే తల్లిదండ్రులను సేవిస్తారో, ప్రతినిత్యం కూడాను వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకుంటూ, వాళ్ళ యొక్క యోగక్షేమాలను తెలుసుకుంటూ ఉంటారో వాళ్లకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కనుక అది చేయండి. అంతేకాకుండా కార్యాల లోపల మనకు ఆటంకము, విఘ్నాలు రాకుండా ఉండడానికి ప్రతినిత్యం కూడాను గణపతిని స్మరించండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఆ గణపతి మూలకంగా మీరు చేసేటువంటి పనుల లోపల ఆకస్మికమైనటువంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి. కాబట్టి ఆ గణపతి యొక్క అనుగ్రహం మీకు బాగా కావాలి. ఇక మీరు ఉన్నటువంటి స్థితిని అలాగే ఉంచడానికి ఆ విష్ణువు యొక్క అనుకూలత, అనుగ్రహము మీకు కావాలి. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శ్రీమన్నారాయణుణ్ణి మీరు కొలవండి ప్రతినిత్యం కూడాను. తప్పకుండా మీకు ఒక మంచి స్థితిని ఇస్తాడు ఈ సంవత్సరం మొత్తం కూడాను. అదేవిధంగా ఐశ్వర్య ప్రదాత అయినటువంటి ఆ శివుణ్ణి కూడాను మీరు అర్చించండి. ఈ సంవత్సరం మొత్తం కూడాను మీకు అందుబాటులో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి. అక్కడ శివుడికి అభిషేకం చేయడము, బిల్వార్చన చేయడము, పంచామృతములతో అభిషేకం చేయడం మూలకంగా ఆ శివుని యొక్క అనుగ్రహంతో మీకు ఐశ్వర్యము కలుగుతుంది. ఐశ్వర్యం అంటే సంతానం లేనటువంటి వాళ్లకు సంతానాన్ని ఇస్తాడు. ఏదైతే మీరు అభీష్ట కార్యసిద్ధి మీ మనసులో ఏదైతే పెట్టుకుని ఆ భగవంతుడి దేవాలయానికి వెళ్ళి భగవంతుణ్ణి కొలుస్తారో ఆ కోరికలను తీరుస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడాను మీరు చెయ్యండి. గ్రహస్థితి ఒక రకంగా అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆ పరిహారం రూపంలో మనం భగవంతుణ్ణి ప్రతినిత్యం కూడాను కొలిచినట్టయితే మీకు అన్ని విషయాలలో మంచి ఫలితాలను ఆ భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. మీరు భగవంతుణ్ణి నమ్మండి, దేవాలయానికి వెళ్ళండి, దేవుణ్ణి కొలవండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఈ 2026వ సంవత్సరంలో కలుగుతాయి.